బిడ్డలుగా జీవించాలి. అది మనం తెలుసుకోవాలన్నమాట. వాక్యము ఏం బోధిస్తుందో ఆ వాక్యాన్ని బట్టి మనం అలవాటు చేసుకోవాలి. దేవుని బిడ్డలుగా జీవించడం అలవాటు చేసుకోవాలి. మన వాక్యం వినేది ఎందుకంటే మనం యేసు ప్రభువుని నమ్ముకున్న బిడ్డలుగా యేసు ప్రభు వారితో కూడా కలిసి ఎలా ఈ జీవితాన్ని కొనసాగించుకోవాలో నేర్చుకోవడానికి ఈ వాక్యాన్ని మనం వింటున్నాం, చదువుకుంటున్నాం, ధ్యానించుకుంటున్నాం. వాక్యం లేకపోకుండా మనం ప్రభు బిడ్డలుగా జీవించలేము. ప్రభు బిడ్డలుగా జీవించడం అనేది అవసరం. మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటాం కాదు. అది క్రైస్తవ జీవితం కాదు. ప్రార్థన అనేది అందరూ చేయమంటారు. ప్రార్థన రానోళ్ళు కూడా మా గురించి ప్రార్థించండి అంటారు. అయితే ప్రార్థనకు వచ్చేటువంటి మనము మన యొక్క జీవితాన్ని దేవుని వాక్యం ద్వారా నడిపించుకోవటం, జీవించటం అనేది నేర్చుకోవాలి. నేర్చుకుని అలా ఎందుకు నేర్చుకోవాలంటే దేవుని యొక్క నామాన్ని మహిమపరచడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటారు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునందు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అని వాక్యం చెప్తుంది. అది నేర్చుకోవాలి. వాక్యం ఎందుకు నేర్చుకోవాలి? మనం చూసిన వాళ్ళు మనం ఆరాధించే దేవుణ్ణి మహిమపరచాలి. ఇతరులు దేవుని మహిమపరచాలంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని బట్టి జీవించడం అవసరం. నువ్వు అలా నీ జీవితం ద్వారా దేవునికి మహిమ తెచ్చే బిడ్డగా నువ్వు ఉంటున్నావు అనుకో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. దేవుడు నీకు కావాల్సినవన్నీ కూడా అనుగ్రహిస్తాడు. అది మనం నేర్చుకోవాలన్నమాట. దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకోవాలి. చాలామంది ఈ లోకంలో ఉన్న అవసరతల కొరకు ప్రయాసపడుతూ ఉంటారు. క్షణం తీరిక లేకపోకుండా ప్రయాసపడుతూ ఉంటారు. ఏమైంది ఇప్పుడు ఏమైంది? మనం అసలు మన జీవితాలని పరిశీలన చేసుకోవచ్చు. ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా ఎలా కరోనా వైరస్ రాకముందు మన జీవితాల యొక్క పనులు, మన పరిస్థితులు ఎలా ఉండేవో, ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత మనం ఎలా ఉంటున్నామో మన పనుల విషయంలో అనేది మనం ఆలోచన చేసుకోవచ్చు. అంటే ఇంకా మనం క్లియర్గా మాట్లాడుకోవాలంటే ఈ కరోనా వైరస్ ముందు జీవితం, కరోనా వైరస్ తర్వాత జీవితం అనేది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పటికే ఏది చేసినా సరే సమయం ప్రకారం చేయాల్సి వస్తుంది. ప్రభుత్వం కూడా మనకు సూచనలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. చివరికి మందిరాలు కూడా ప్రభుత్వం వారి యొక్క నియమ నిబంధనల ప్రకారమే ఆరాధన జరిపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మనం క్షణం తీరిక లేకపోకుండా జీవించే జీవితం దేనికోసం? ఈ లోకంలో బ్రతకటానికి కోసం. మన బ్రతుకులు అనేవి ఈ లోకము యొక్క జీవితంతోనే అయిపోయేవి కాదు. అది తెలియాలంటే బైబిల్ చదువుకోవాలి, పరిశుద్ధ గ్రంథం చదువుకోవాలి, వాక్యం చదువుకోవాలి. ఈ లోక జీవితంతోనే మన బ్రతుకులు అయిపోవు. దేవుని వాక్యం బోధించేదండి. అందుకే యేసు ప్రభు నమ్ముకున్నాడు మనం. యేసు ప్రభు మనకు నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడు. మనం అంతకుముందు వాక్యం ధ్యానించుకున్నాం కదా. నిత్య నివాసి అయిన దేవుడు, ఆయన నిత్యము నివసించేటువంటి దేవుడు. ఆయన మనకు సెలవిస్తున్నాడు, ఆయన మనతో ఉంటారని. ఇప్పుడు ఆయన మనల్ని ఆయన సన్నిధికి నడిపించి మనల్ని ఈ లోకములో ఉన్నటువంటి పరిస్థితుల నుండి విడిపించి, అంటే పాపము నుండి విడిపించి, నువ్వు ఈ లోకంలో ఉన్న పరిస్థితుల్లోనే, ఈ లోకంలో ఉన్నటువంటి జీవితం కొరకే, ఈ లోకంలో ఉన్నటువంటి బ్రతుకు కొరకే నువ్వు జీవించే జీవితము నీ ఆలోచన విధానాన్ని మార్చి, అందుకు కాదు నిన్ను నేను సృజించింది, నువ్వు సదాకాలం నాతో కూడా ఉండాలి,
అందుకే నేను నిన్ను నా పోలికలో, నా స్వరూపంలో, నా స్వాభావిక లక్షణాలతో నేను నిన్ను సృజించాను అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే దేవుని వాక్యం చదవాలి. ఇది నాది కాదు అనుకుంటే నువ్వు నీ జీవితాన్ని కాలుతో తన్నుకున్నట్టే. ఎందుకంటే ఇక్కడితో అయిపోయే జీవితం కాదు మనిషి యొక్క జీవితం. ఇక్కడితో అయిపోయేది ఏంటంటే ఈ శరీరం, పైకి కనపడే శరీరం ఇక్కడితో అయిపోతుంది. లోపల ఏముంది? ఆత్మ ఉంది. లోపల ఆత్మ ఉంది. ఆత్మ నిత్యము జీవిస్తుంది. ఆత్మకి నిత్య జీవాన్ని ఇవ్వటానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది. నువ్వు ఆత్మ ద్వారా జీవించాలి. నీవు యుగయుగాలు దేవునితో జీవించాలి. ఆత్మ ద్వారా యుగయుగాలు జీవించే జీవితాన్ని ఈ భూలోకంలో నువ్వు ఈ శరీరంతో జీవించుతున్న ఈ జీవితంలో నువ్వు ఉన్నప్పుడే ఆత్మలో యుగయుగములు యేసుతో కూడా నిత్య నివాసములో జీవించే జీవితాన్ని నీకు ప్రసాదించడానికి ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చినారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ జీవితం ఎలా ప్రసాదించబడుతుంది? ఆ జీవితాన్ని మనం అర్థం చేసుకుంటానికి మనం ఏం చేయాలంటే ముందు రక్షణ అనుభవంలోనికి రావాలి, నూతన జీవిత అనుభవంలోనికి రావాలి, నూతన జన్మ అనుభవంలోనికి రావాలి. మీకు చాలాసార్లు గుర్తు చేశారు, మనిషికి 2 జన్మలు ఉన్నాయి, 2 మరణాలు ఉన్నాయి. ఒక జన్మ తల్లి గర్భం ద్వారా ఈ లోకంలోనికి జన్మిస్తాం, అది శారీరక సంబంధమైనటువంటి జన్మ. అలాగే ఇంకోటి నూతన జన్మ ఉంది, అదేంటంటే ఆత్మ ద్వారా జన్మించేటువంటి, నీటి ద్వారా ఆత్మ ద్వారా జన్మించటం, అది ఆత్మీయ జన్మ. మరణం కూడా ఈ శరీరానికి మరణం ఉంది. తల్లి గర్భం ద్వారా ఈ శరీరాన్ని ధరించుకుని ఈ లోకంలో పుట్టి పెరిగి జీవిస్తున్నటువంటి మనము ఒకనాడు ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. మనలో ఉన్న ఆత్మ శాశ్వతమైంది, మన శరీరము అశాశ్వతమైంది. నువ్వు శరీరం కొరకు బ్రతుకుతున్నావా, ఆత్మ కొరకు బ్రతుకుతున్నావా అనేది నువ్వు ఆలోచించుకునేలాగా నిన్ను ఈ జీవితంలో నడిపించటానికే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చి ఆయన వాక్కులను మనకు అనుగ్రహించి, ఆయన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి, ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనం జీవించటానికి, ఆయన బిడ్డలుగా ఉండటానికి మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నారు. మీరు గ్రహించుకోవాలమ్మా, వాక్యాన్ని గ్రహించుకోవాలి. అందుకే అన్నిసార్లు మరి దానికి నచ్చాలి మిమ్మల్ని అడిగింది, ఎందుకంటే వాక్యం చదువుతున్నారా, వాక్యం వింటున్నారా? మన స్వభావము దేవుని వాక్యానుసారంగా మార్చబడటానికి మనము ఇష్టపడాలి. చూడండి, ఇక్కడ తీతు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. 5వ వచనం నుండి 8వ వచనం వరకు చదవండి. తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయట ద్వారాను మనలను రక్షించును. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచున్నట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి మంచివియు
మనుషులకు ప్రయోజనకరమైనవి ఉన్నవి. చూసారా, మనుషులకి మంచివి ప్రయోజనకరమైనవి ఏమిటో, మనిషి యొక్క జీవితమునకు అవసరమైనవి ఏమిటో, మనుషులు ఎలా జీవించాలో అనేటువంటి జీవిత విధానము పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటుంది. అందుకే దేవుని వాక్యాన్ని మనం చదువుకోవాలి. విశ్వాసులైన వారు దేవుని వాక్యాన్ని చదువుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే, చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, నేను ప్రార్థనకి వెళ్తున్నాను, సంఘంలో ఆ పని చేస్తున్నాను, అలాగే సంఘానికి చందాలు ఇస్తున్నాను, మందిరానికి కావాల్సిన కొనుక్కు పెడుతున్నాను అని అనుకుంటున్నారు. అది చేయాలి కానీ నీ జీవితం అక్కడితోనే సరిపెట్టుకోకూడదు. నువ్వు ఆత్మీయంగా జీవించడం ఎలాగో దేవుని వాక్యం ద్వారా నేర్చుకోవాలి. నేను పోయినసారి మీకు జ్ఞాపకం చేశా, మీ ఆత్మలను కాయటానికి మమ్మల్ని దేవుడు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. గుర్తుంచుకోండి, మీరు శరీర సంబంధంగా జీవించవలసిన వారైతే చావవలసిన వారై ఉంటారు. ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎలా మీరు జీవించగలని రోమపత్రిక 8వ అధ్యాయంలో మన 16వ వచనంలో చదువుకుంటూ ఉన్నాం. అక్కడ చూడండి, వచనం ఉంటుంది. మనం ఇప్పుడు నేను పోయిన వారం చదివించి అంతకుముందు వారం చదివించామాట. కాబట్టి నువ్వు శరీరానుసారంగా జీవించడానికి శరీరానికి రుణస్థురాలవి కాదు. నువ్వు ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించాలి. మనం పోయిన వారం ఏ అంశాన్ని బట్టి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధాత్మతో జీవించుచున్నావా అది. నీవు ఆత్మీయ జీవితాన్ని సదాకాలం జీవించే జీవితాన్ని నువ్వు పొందుకోవాలంటే పరిశుద్ధాత్మతో జీవించాలి. పరిశుద్ధాత్మ నడిపింపుతో జీవించాలి. పరిశుద్ధాత్మ నీ యొక్క జీవితాన్ని ఆయన స్వాధీనం చేసుకునటానికి నిన్ను నీవు అప్పగించుకోవాలి. అది గుర్తుంచుకోండి. పాస్టర్ గారు అప్పచెప్పడం, నేను ఎవరిని ఇక్కడ పాస్టర్ గారు దేవుడికి అప్పచెప్పడం, అలాగే తల్లిదండ్రులు బిడ్డలను అప్పచెప్పడం, భార్య అని భర్త అప్పచెప్పడం, భర్తను భార్య అప్పచెప్పడం, ఎవరికి వాళ్ళే అప్పగించుకోవాలి జీవితాలు. అర్థమైందా? ఇవి శారీరకమైనటువంటి జీవితాలు అనేవి అశాశ్వతమైనవి. మనం ఎక్కువ సమయాన్ని, మన ఎక్కువ ఆలోచనలు మనం దీని కొరకే ఇస్తున్నాం. ఈ లోకంలో బ్రతకాలి కాబట్టి మనం కష్టపడి పని చేసుకుని జీవించడం అనేది అవసరము. దానికి దేవుడు కూడా మనకు సహాయం చేస్తాడు. ఆరోగ్యం ఇచ్చి, ఆదరణ ఇచ్చి, ఐశ్వర్యం ఇచ్చి, దీవించి, నీవు ఈ లోకంలో నిందల పాలవకోకుండా, అవమాన పాలవకోకుండా నిన్ను దేవుడు ఆదరిస్తాడు. హల్లెలూయా. అవి కొన్ని మీకు తెలుస్తున్నాయి కానీ మీరు గ్రహించుకోవట్ల. దేవుణ్ణి మీ జీవితంలో మీకు జరిగేటువంటి మేలుల ద్వారా, మీ కుటుంబంలో మీరు నడిపించబడే విధానం ద్వారా దేవుడు మిమ్మల్ని ఎలా ఆదరిస్తున్నాడో మీకు తెలుస్తుంది. కానీ ఆ తెలిసినటువంటి విషయాల ద్వారా నేను దేవుని కొరకు జీవించాలి, దేవునితో జీవించాలి, ఈ లోకంలో అశాశ్వతమైన ఈ లోకంలో నాకు కావాల్సినవని దేవుడు ఇస్తున్నాడు, శాశ్వతమైన నిత్య జీవాన్ని నేను పొందుకోవటానికి పరిశుద్ధాత్మ దేవునితో నేను జీవించాలి అనేటువంటి తీర్మానాన్ని నువ్వు తీసుకుని నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారానే మనము పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారా మనం రక్షించబడ్డాం. ఎలా? బాప్తిస్మం ద్వారా. చూడండి, పునర్జన్మ సంబంధమైన బాప్తిస్మము ద్వారా. ఇది 2వ జన్మ అన్నమాట. మొదటి జన్మ తల్లి గర్భం నుండి జన్మించింది, అది శారీరక సంబంధమైనటువంటి పుట్టుక. అలాగే దానికి ఈ శరీరం ఇక్కడితో అయిపోద్ది. మట్టిలో నుండి వచ్చింది, మట్టిలోనే కలిసిపోద్ది. అయితే ఆత్మ దయచేసి దేవుని యొద్దకు వెళ్ళద్ది. అంటే నువ్వు దేవుని చూసేది శరీరంతోనా ఆత్మతోనా? చెప్పండి అమ్మా. మరి మీరు మాట్లాడాలమ్మా. అట్లా
మాస్క్ పెట్టుకున్న అని మూసి కూర్చోకూడదు, నోరు మాట్లాడుకోకుండా మాట్లాడండి. ఆత్మతోనే దేవుని చూస్తాం మనం. అర్థమైందా? శరీర క్రియల ద్వారా దేవుని చూడడం, శరీరం ద్వారా దేవుని చూడడం, శరీరంతో బతుకుట ద్వారా దేవుని చూడడం, ఆత్మ చేతనే శరీర క్రియలను చంపేటువంటి పరిశుద్ధాత్మ జీవితాన్ని, అంటే పరిశుద్ధాత్మతో జీవించే జీవితాన్ని మనం కలిగి ఉండుట ద్వారానే దేవుణ్ణి చూస్తాం. కాబట్టి ఈ నూతన జన్మ అనుభవాన్ని పొందుకుంటేనే నువ్వు దేవుని చూడగలవు. ఈ నూతన జన్మ అనుభవం, నూతన స్వభావం అనేది పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క జీవితాల్లో కలిగిస్తాడు. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారా మనలను రక్షించను. హల్లెలూయా. అంటే నీ రక్షణ కూడా పరిశుద్ధాత్మ దేవునితోనే ఉంది. మరి నువ్వు పరిశుద్ధాత్మ దేవునితో జీవిస్తున్నావు. నువ్వు పరిశుద్ధాత్మ దేవునితో జీవిస్తే నీకు వాక్యం పట్ల తృష్ణ ఉంటుంది. నువ్వు పరిశుద్ధాత్మ దేవునితో జీవిస్తే దేవుని సన్నిధి పట్ల తృష్ణ ఉంటుంది, కోరిక ఉంటుంది, ఆశ ఉంటుంది. నువ్వు పరిశుద్ధాత్మతో జీవిస్తే నీవు ఆత్మీయంగా ఎలా జీవించాలో దినదినము నీకు పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఉండి నీకు బోధిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం పట్ల నీ హృదయంలో ఆసక్తిని కలిగిస్తాడు. నువ్వు అప్పగించుకోవాలని, నేను పరిశుద్ధాత్మ దేవునితో జీవించాలి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ మార్గములను సరళము చేయను. పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు అప్పగించుకున్నావా? నీ జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకున్నావా? అది ఈరోజు మనం నేర్చుకోవాల్సింది. నీ జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకున్నావా? నువ్వు రక్షణ పొందేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే నిన్న రక్షణ అనుభవంలోకి నడిపించేడు అనేటువంటి విషయాన్ని వాక్యం ద్వారా నువ్వు తెలుసుకున్నావా? పరిశుద్ధాత్మ వలనే మన స్వభావం, నూతన స్వభావం. క్రైస్తవుడు అంటే నూతన స్వభావాన్ని ధరించుకున్నవాడే క్రైస్తవుడు. ప్రాచీన స్వభావాన్ని వదిలి నూతన స్వభావాన్ని ధరించుకోవాలని తీర్మానం తీసుకున్నటువంటి వ్యక్తే క్రైస్తవుడు. క్రైస్తవులు అంటే చర్చికి వెళ్ళే వాళ్ళందరూ క్రైస్తవులు ఎవరు? జీవితంలో మార్పుకి ఇష్టపడి దేవుని వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో మార్పు చేయటానికి నిన్ను నీవు అప్పగించుకుని దినదినము పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడిపించబడేటువంటి అనుభవంలో జీవించడానికి పరిశుద్ధాత్మ దేవునికి నిన్ను నీవు అప్పగించుకునేటువంటి అనుభవాన్ని దినదినము నువ్వు కలిగి ఉండేటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడే నువ్వు క్రైస్తవుడు అవుతావు. క్రైస్తవుడు చేయవలసిన పనులు పరిశుద్ధ గ్రంథం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటారు. నువ్వు క్రైస్తవుడికి ఎలా జీవించాలో, ఎలా దేవుణ్ణి మహింపరచాలో వాక్యంలో ఉంటుందమ్మా. ప్రియ విశ్వాసులారా, ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యములో ఉంటుంది నువ్వు ఎలా జీవించాలనేది. నువ్వు అడవుడి పడమాకండి. ఈ లోకంలో పనులు ఎప్పుడు ఉండేవే. ఈ లోకము మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు మనల్ని హరిబిరిగానే ఉంచుద్ది, నిమిషం తీరిక లేకోకుండా చేస్తుంది. అందుకే దేవుడు ఈ మానవాళి యొక్క జీవన విధానములో మార్పు తీసుకొచ్చి, మనిషి యొక్క మనసులో మార్పు తీసుకొచ్చి, నేను ఈ భూలోకంలో జీవించడానికే నేను పుట్టలేదు, నేను ఒక యంత్రంలాగా పనిచేయడానికి పుట్టలేదు, నాలో ఆత్మ ఉంది, ఆత్మ ద్వారానే దేవునితో నేను సదాకాలం జీవిస్తాను. ఆత్మ మరణించిన స్థితిలో ఉంది, నశించిన స్థితిలో ఉండి ఆ నశించిన ఆత్మను వెతికి రక్షించడానికే యేసు ప్రభువారు మనిషి కుమారునిగా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం ద్వారా నువ్వు గ్రహించుకోవటానికి దేవుడు ఈ ప్రకృతి పరిస్థితుల్లో మార్పు తీసుకొస్తున్నాడు. ఈ కరోనా వైరస్ వచ్చిందని అందరూ భయపడుతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు, భయం భీతితో ఉంటున్నారు. కారణం ఏంటంటే నువ్వు ఇక్కడ బతకడానికి మాత్రమే దేవుడు నిన్ను పుట్టించలేదు.
ప్రియమైనటువంటి వారులారా, నిన్ను ఈ బతకడానికి మాత్రమే దేవుడు నిన్ను సృజించలేదు. నీ పట్ల, నా పట్ల, ఈ భూలోకములో పుట్టించిన ప్రతి వ్యక్తి పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది, ఒక ఆలోచన ఉంది, ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను నువ్వు తెలుసుకోవాలి. నీ జీవితం పట్ల దేవునికి ఉన్న ప్రణాళికను అది తెలుసుకోకోకుండా నేను క్షణం తీరిక లేకోకుండా నా బతుకును వెలపించాలి, నా బిడ్డలకి ఏమో సమకూర్చాలి, నేను కావాల్సింది ఎలా సమకూర్చుకోవాలి, ఈ బతకడానికి మాత్రమే కాదు దేవుడు నిన్ను పుట్టించింది. అది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ద్వారా మనం తెలుసుకున్నాం. అది మేము తెలుసుకున్నాం కాబట్టి మేము బతకడానికి మాకు మాస్టర్లుగా పనిచేసే ఉద్యోగం సరిపోతుంది. మేము బతకడానికి ఇక్కడ సంఘాన్ని స్థాపించాలి. ఇక్కడ సంఘాన్ని స్థాపించింది ఏంటంటే ఈ బతుకే బ్రతుకు కాదు, దేవునితో జీవించే జీవితం ఉంది. అది శాశ్వతమైన జీవితము, నిత్య జీవము. నీ ఆత్మ నశించిపోతే నువ్వు ఈ బతుకు కొరకే ఆలోచిస్తున్నావు. ఈ బ్రతుకు నుండి బయటికి రా, ఆత్మరక్షణ పొందుకో, నిత్య జీవాన్ని పొందుకో, సదాకాలం దేవునితో జీవించే జీవితాన్ని నువ్వు పొందుకో. అది నీకు అవసరం. అది బోధించడానికి దేవుడు మమ్మల్ని ఇక్కడ సంఘం ఏర్పాటు చేసింది. మీరు గమనించుకునే ఉంటారు ఈ సంఘాన్ని ఎలా ఇక్కడ ఏర్పాటు చేసేది దేవుడు అని. అంటే మీరు చాలా ధన్యులు అన్నమాట. ఎందుకంటే మీరు కావాలని కోరుకోకపోయినా దేవుడు మమ్మల్ని ప్రేరేపించి తీసుకొచ్చాడు. మీరెవరు ఇక్కడ చర్చి కావాలని కోరుకోలే, పోతేపల్లి గ్రామంలో వాళ్ళు కోరుకోకపోగా ఆ సమయంలో మేము కనటానికి ప్లాన్ చేస్తున్నప్పుడు ఆటంకం కాడ చెప్పారు. కానీ మేము వచ్చింది అందుకు కాదు, ఈ లోకంలో బ్రతకడానికి కాదు మేము వచ్చింది ఇక్కడ. ఈ లోకంలో బ్రతుకు ఇక్కడ వరకే, అది శాశ్వతమైంది కాదు. నీకు నిత్య జీవం ఉంది, నీలో ఆత్మ నశించిపోయింది, నువ్వు ఆత్మ రక్షణ పొందుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నువ్వు రక్షకుడిని అంగీకరించాలి. యేసుక్రీస్తు ప్రభు వారితో నువ్వు జీవించాలి. నువ్వు ఆత్మ బ్రతికించబడిన తరువాత, నువ్వు రక్షణ పొందుకున్న తరువాత నువ్వు దేవునితో ఎలా జీవించాలో పరిశుద్ధాత్మ దేవుడే నీకు బోధించి నిన్ను బలపరిచి వాక్యాన్ని అర్థం చేసుకునేలాగా చేసి నిన్ను నడిపిస్తాడు. ఈ విషయాల్ని మీరు గ్రహించుకుని దేవుని కొరకు జీవించడానికి, క్రైస్తవుల్లాగా జీవించడానికి, దేవుని బిడ్డల్లాగా జీవించడానికి దేవుడు మమ్మల్ని పంపించాడు. మీరు కొన్ని సార్లు మాట్లాడే విధానంలో తెలియక మాట్లాడినా, మాకు ఇబ్బందికరంగా, మాకు బాధ కలిగించే విధంగా మాట్లాడినా మేము సహించి ఉండేది. ఎందుకంటే మీరు దేవుని తెలుసుకోలేదు కాబట్టి, వాక్యాన్ని తెలుసుకోలేదు కాబట్టి, గ్రహించుకోలేదు కాబట్టి, మీకు మాట్లాడటం తెలియట్లేదని ఏదైనా వాటిని సహించుకునే దేవుని గురించి మీకు తెలియచేయాలి. ఆత్మ రక్షణను నేను పొందుకోవాలి అనే ఆ యొక్క జ్ఞానాన్ని, గ్రహింపును, వివేచనను మీకు తెలియచేయాలని దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం అది, గొప్ప భాగ్యం అది. పరిశుద్ధాత్మ ద్వారా నూతన స్వభావాన్ని ధరించుకున్నటువంటి మనందరము కూడా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ ద్వారా నూతన స్వభావాన్ని ధరించుకున్నటువంటి మనందరము కూడా పరిశుద్ధాత్మ దేవునికి మన జీవితాలను అప్పగించుకుని జీవించాలి. అందుకనే చూడండి, ఆ నిత్య జీవాన్ని గురించిన నిరీక్షణను బట్టి, ఆ నిత్య జీవమునకు వారసులం అవటానికి ఆ పరిశుద్ధాత్మను మన ప్రభు అయిన మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాడు. ఈ అనుభవం ఇంకా రాలా మీకు. మీరు రక్షణే పొందుకున్నారు. ఆ రక్షణ పొందుకునేది కూడా పరిశుద్ధాత్మ కార్యమే. అయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కుమ్మరింపులోకి మీకు రాలా. అందుకే మీకు వాక్యం అర్థం అవట్లా, అందుకే మీకు వాక్యం వినాలనే ఆలోచన రావట్లా, అందుకే మీరు రక్షణ ఎందుకు పొందుకున్నారో అర్థం అవట్లా, అందుకే మీకు ఇన్నిసార్లు
కొన్నిసార్లు మీకు అర్థమయ్యి అర్థం అవ్వకపోయినా చెప్పిందే మరలా వాక్యం ద్వారా మీకు చెప్పడానికి కారణం ఏంటంటే మీ ఆత్మీయ అనుభవాన్ని పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు కొనసాగించుకోవటానికి, జీవించటానికి నువ్వు నేర్చుకోవాలి. కాబట్టి ఆ పరిశుద్ధాత్మను మన మీద కుమ్మరించి ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు సత్క్రియలను శ్రద్ధగా చేయటం వలన మనసుంచున్నట్లు, చూసారా, మంచి పనులు చేయటానికి మనసు నిలుపుకునేటట్లుగా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని సిద్ధపరచబట్టే మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిచర్య స్థాపించాం. ఆ పరిశుద్ధాత్మ దేవుడే మమ్మల్ని సిద్ధపరచి నడిపించాడు. అది మీరు గ్రహించుకోవాలి, వాక్యం ద్వారా గ్రహించుకోవాలి. ఈ లోకంలో ఉన్న పరిస్థితులను మీకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చడం మాత్రమే కాకుండా ప్రాముఖ్యమైనటువంటి ఆత్మ నశించకుండా రక్షణ పొందేటువంటి అనుభవంలోనికి, సదాకాలం దేవునితో జీవించే అనుభవంలోనికి మీరు వెళ్ళాలి, మీరు గ్రహించుకోవాలి. అందుకొరకే దేవుడు మమ్మల్ని ఇక్కడ ఈ పరిచర్య ప్రారంభించినాడు. మీరు చూస్తున్నారు కదా, మా కుటుంబాన్ని మీరు చూస్తున్నారు. మేము ఇక్కడ సంఘాన్ని స్థాపించేటువంటి విధానంలో ఉన్న ఉద్దేశాన్ని మీరు ఈ పాటికే గ్రహించుకోవాలి. 20 సంవత్సరాలు అయిపోతుంది. రేపు డిసెంబర్ వస్తే 20 సంవత్సరాలు ఇక్కడ సంఘాన్ని కట్టి. ఈ 20 సంవత్సరాలు మీరు ఏం గ్రహించుకున్నారు? ఆ 20 సంవత్సరాలు అయిపోతుంది. మా ఆతృత ఏంటంటే, ఇందాక నాని అయిన అంత తొందరగా మిమ్మల్ని ప్రశ్నించటం చేయటం ఏంటంటే, ఇంత సంఘం ఏర్పాటు చేసి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఆత్మీయ జీవితాన్ని గూర్చినటువంటి ఆ జ్ఞానాన్ని, గ్రహింపును, వివేచన కలిగి ఉండకపోతే 20 సంవత్సరాల యొక్క ఈ పరిచర్యకు విలువ ఉండదు. మీరు ఎంతమంది ఉన్నారా లేదు కాదు లెక్క. ఉన్న 10 మంది అయినా సరే వాక్యానుసారంగా ఉంటున్నారా లేదా, ఈ ఉన్న 10 మంది పరలోకంలోనికి వారి ఆత్మలో వెళ్ళేలాగా జీవిస్తున్నారా లేదా, అది కావాలి దేవునికి. ఓ పెద్ద పెద్ద మందిరాలు, ఓ పెద్ద పెద్ద సభలు, పెద్ద పెద్ద వేల మంది, అది కాదు దేవునికి కావాల్సింది. ఈ కరోనా కాలంలో సేవకులు కూడా గుర్తుంచుకుంటానికే దేవుడు ఇలా చేశాడు. ఆరాధనలు ఆపేసాడు. ఓ వేల మందిని పెద్ద పెద్ద గొట్టాలు పెట్టేసి ఓ ఎలా మేరుగా పెట్టే సభలను కూడా ఆపేసాడు దేవుడు. అందుకే పది మంది అయినా ప్రభువుని తెలుసుకుని రక్షణ పొంది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా విశ్వాసంతో జీవిస్తూ ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎలా నడిపిస్తున్నాడు అనేది విధానాన్ని మనం తెలుసుకుని పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని అప్పగించుకుని జీవించేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నామా లేదా అనేది మనం తెలుసుకోవాలి. ఇది ఆత్మరక్షణ అనేది వ్యక్తిగతమైన. ఇందాకడే చెప్పా, భార్య ఆత్మ గురించి భర్తకు సంబంధం ఉండదు. భార్యకి భర్తకు ఉన్న సంబంధం ఏంటంటే శారీరక సంబంధమే, అంతే. బిడ్డలను కనాలి, కుటుంబాన్ని ఏర్పాటు చేయాలి, ఆ కుటుంబాన్ని పోషించాలి. అది కూడా దేవుడిచ్చిందే, ఆ బాధ్యత కూడా దేవుడిచ్చిందే. అలాగే నీ ఆత్మ రక్షణ అనేది ఎవరికాళ్ళే వ్యక్తిగతమైంది. నువ్వు ఎట్లా ఈ శారీరక సంబంధంగా కుటుంబాన్ని కట్టడానికి ఇద్దరు కలిసి జీవిస్తున్నారో అట్లాగే ఆత్మీయంగా కూడా రక్షణ పొందుకోవాలనేటువంటి ఆ తలంపు నీలోకి రావాలి. కుటుంబానికి మేలు జరగాలనే కదా కోరుకునేది మనం. ఆ మేలు ఆత్మీయంగా కూడా జరగాలని భార్యాభర్తలు ఇద్దరు ఆలోచన కలిగి ప్రార్థన చేసుకుని కుటుంబ జీవితంలో జీవిస్తే నీ కుటుంబ జీవితంలో కూడా వచ్చే సమస్యలు కూడా వాక్యమే సమాధానం చెప్పుద్ది. ఇందాకడ నాని చెప్తున్నాడు కదా, భయము, పాపమును గుర్చిన భయాన్ని వాక్యం నీలో ఉంచుతుందమ్మా. పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు జీవిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో నష్టం తెచ్చుకునే రీతిగా ప్రవర్తిస్తున్నప్పుడు ఆయన నీకు జ్ఞాపకం చేసి నీలో భయాన్ని కలిగజేస్తాడు. అమ్మో భయము నుండి పాపము చేయకూడని దేవుని వాక్యం చెబుతుంది. అట్టి జ్ఞానం చాలామందికి లేదు. అది పరిశుద్ధాత్మ దేవుడు
మనకు తెలియచేస్తాడు. కాబట్టి విశ్వాసులైనటువంటి మనకు ఏంటి అంటే సత్క్రియలు శ్రద్ధగా చేయుటయందు మనసుంచునట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మంచివి మనుషులకు ప్రయోజనకరమైనటువంటివి చేసేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. నువ్వు మనుషులకి, నీ కుటుంబానికి అవసరమైనవి కూడా ఏంటో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా తెలుసుకుని నువ్వు ఆయన ద్వారా జీవిస్తూ నీ జీవితాన్ని ఆయనకి అప్పగించుకుని నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్తున్నట్లయితే ఈ శారీరక సంబంధమైనటువంటి జీవితంలో ప్రతి అవసరత ఆయన నామ మహిమలు ఆయన నీకు తీరుస్తూ ఉంటాడు. ఏండి, మనకేదన్నా బాధ, నష్టం, ఇబ్బంది కలుగుతుందంటే దానికి మనమే కారణం. మనం ఇబ్బంది తెచ్చుకుంటా, బాధ తెచ్చుకుంటా, దుఃఖం తెచ్చుకుంటా మన జీవితాలను నడిపించుకొస్తున్నప్పుడు మనల్ని ప్రేమించిన ప్రభువు ఆ ఇబ్బందిని నువ్వు వదిలిపెట్టుకోకుండా ఆయన ఆత్మ నీలోనికి పంపించి నిన్ను ధైర్యపరిచి, ఆదరించి, బలపరిచి నీకు మరలా ఆ అనుభవాన్ని, అంటే ఏదైతే కోల్పోయేవో ఆ పరిస్థితుల్లోనికి నేను తీసుకొచ్చి దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. గ్రహించుకుంటున్నావా? అది దేవుని కార్యం. దేవుని కార్యం. నీ గొప్ప ఏం కాదు, నీ శక్తి ఏం కాదు, నీకున్న టాలెంట్ ఏం కాదు. అది దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ. మన ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. అయితే మనం నేర్చుకోవాల్సింది పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకునే జీవితం కొరకు శ్రద్ధ కలిగి ఉండటం. అలా ఉంటున్నావా? ఆయన రాకడలో సదాకాలం ఆయనతో జీవించి నిత్య నివాసి అయిన దేవునితో సదాకాలం జీవించటానికి దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడి, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం నడిపించబడేటువంటి జీవితములు కొనసాగుటకు మనం అప్పగించుకుని తీర్మానించుకుని వెళ్ళటానికి మనం ఎప్పుడు కూడా నేర్చుకోవాలి. ఎంత నేర్చుకుంటే అంత మంచిది. తీపి అనేది ఎప్పుడు తెలుసుద్ది? రుచి అనేది ఎప్పుడు తెలుసుద్ది? తినగా తీపి తెలుసుద్ది, రుచి తెలుసుద్ది. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకునడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. అది ధన్యకరమైన జీవితం అంటే. చాలామంది అనుకుంటారు ఆస్తులు, అంతస్తులు, పేరు, ప్రఖ్యాతులు, పదవులు ఇవనుకుంటారు. అది కాదు ధన్యకరమైన జీవితం. నీ ఆత్మ నశించుకోకుండా రక్షణ మార్గంలో నడిపించుకుని పరిశుద్ధాత్మ దేవునితో జీవించే జీవితము ఉంది. అది వాక్యం నాకు తెలియచేస్తుంది. ఆ వాక్యాన్ని బట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుని నన్ను నడిపించి ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటానికి ఆయన నాకు సహాయం చేస్తాడు అనేటువంటి ఆ యొక్క విషయాన్ని నువ్వు తెలుసుకుంటేనే నువ్వు ధన్యకరమైనటువంటి జీవితం అవుతుంది మనము. కాబట్టి మనం గ్రహించుకోవాలి. ప్రభు రాకడ త్వరలో రాపోతుంది. మనుషుల మధ్య భేదాభిప్రాయాలు పెరిగిపోతున్నాయి. మనుషులు జాగ్రత్తగా ఉండకపోతే క్రైస్తవులను పిలువబడే వారిని కూడా అపవాది చెరిపేస్తుంది. నూతన స్వభావాన్ని పొందుకున్నాం, రక్షణ పొందుకున్నాం అనే ధీమా ఉండే వాళ్ళ కాడ మరలా గోతులోనికి తోచేస్తుంది, పాపం అనే గోతులోనికి. జాగ్రత్తగా ఉండాలి. అందుకే వాక్యాన్ని ఎక్కువ చదువుకోవాలి. అందుకే వాక్యం పట్ల దృష్టి ఉండాలి. ఆ యొక్క జాగ్రత్త మనం కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవునికి మన జీవితాన్ని అప్పగించుకోవాలి. రక్షణ జీవితాన్ని అప్పగించుకోవాలి. ఆత్మీయ జీవితాన్ని అప్పగించుకోవాలి. ఈ లోకంలో మనకెప్పుడు ఏదో ఒక బాధ్యత ఉంటానే ఉంటుంది. ఈ లోకంలో ఉన్న బాధ్యతలు నెరవేర్చడానికి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు నీకు. నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకో. పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుని జీవించడం నేర్చుకో. పరిశుద్ధాత్మ దేవునితో కలిసి ఆయన నామాన్ని భూలోకంలో మహింపరచడం నేర్చుకో. వాక్యం ఆ విధంగా వినటానికి, ధ్యానించుకునటానికి నువ్వు శ్రద్ధ కలిగి నీ మనసు నిలుపుకో. అప్పుడు నిన్ను మంచి పనులు చేసే వ్యక్తిగా, ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. అట్టి జీవితం కావాలా? పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుంటావా? ప్రార్థన చేసుకున్న కళ్ళు మూసుకోండి. ప్రభువా, నాకు సహాయం చేయండి, నన్ను నడిపించండి.